వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల భారతదేశంలో పెట్రోల్, ఎల్పీజీకి కొరత ఉందా? కృత్రిమ కొరత సృష్టించి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వచ్చేసారు. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల మనకి పెట్రోల్ ప్రాబ్లం ఉందా? బంకుల దగ్గర నిర్ణయం వాళ్ళు చూస్తా అంటే బళ్ళు బారులు తీరి ఇక మళ్ళీ రేపు పెట్రోల్ దొరకదేమో అన్నట్టు ఎగబడుతున్నారు జనం. క్యాన్లు, ప్లాస్టిక్ సిస్టాలు కూడా తీసుకొచ్చి పెట్రోల్ కొట్టించుకెళ్లే పరిస్థితి. అంత టైట్ మనకి ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి మనకు ఉందా? ప్రభుత్వం చూస్తే 60 రోజులు నిల్వలు ఉన్నాయంటుంది, ఇంకా వచ్చే షిప్లు వస్తానే ఉన్నాయి. అయినా ఎందుకు ప్రజలు అంత ఆందోళన చెందుతున్నారు? ఇది మన ప్రజలు తప్పేనండి. నేను కూడా ఇవాళ ఇంటి నుంచి హైదరాబాద్లో వస్తూ చూశాను. అన్ని పెట్రోల్ పంపుల దగ్గర జనం మీరు అన్నట్టు క్యూలు కట్టి ఉన్నారు. ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర పోలీసులు కూడా బందోబస్తు పెట్టారు. పెట్రోల్ తొందరగా ఫుల్ ట్యాంకులు చేయటం వలన నిల్వ అయిపోయిన బంకుల్ని క్లోజ్ చేశారు. అయినా కూడా అక్కడ కూడా పోలీసు బందోబస్తు పెట్టారు. ఎందుకంటే అక్కడ ఏమన్నా వినియోగదారులు వచ్చి గొడవ చేస్తారు, వెహికల్ ఓనర్స్ అని. ఇది భయంతో మన వాళ్ళు చేసే ఒక ప్యానిక్ పర్చేజ్ అంటారు చూసారా? ప్యానిక్ పర్చేజ్. ఇప్పుడు సహజంగా ఎవరైనా ట్యాంకులో 4వ వంతు నార్మల్గా కొట్టిస్తారండి ఎవరైనా రెగ్యులర్గా అయితే. ఇప్పుడు సపోజ్ 4,000 ఫుల్ కెపాసిటీ అనుకోండి, ఆ కారుకి ఒక 1,000 రూపాయలది కొట్టిస్తూ ఉంటారు ఇప్పుడు. అంటే 4 రోజుల పాటు వచ్చేది వాళ్ళ ఒక్క రోజుతోనే అవజేసేస్తున్నారు. ఇట్లా అందరూ ఫుల్ ట్యాంకులు కొట్టించేటప్పటికి 4 రోజులు రావాల్సిన నిల్వలో ఆ ఒక్క రోజుతోనో కొన్ని గంటల్లోనో అయిపోతుంది. అంతే తప్ప పెట్రోల్ అయిపోయిన పరిస్థితి ఏం లేదండి. తర్వాత జాతీయ స్థాయిలో కూడా మంత్రులు చెబుతున్నారు, ప్రధానమంత్రి చెబుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి సిపి సజ్జనార్ గారు కూడా చెబుతున్నాడు 60 రోజులకి ట్విన్ సిటీస్కి సంబంధించి పూర్తి నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ఇది అవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కానీ ఎవరంటారండి మాట? ఎవరి భయం వాళ్ళది. తర్వాత ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే కనీసం ఒక 4 రోజులు గ్యారంటీ, 5 రోజుల పై వస్తాయి ఎవరికైనా. దాంతో ఎగబట్టమే తప్ప దీని వలన అనవసరపు భయం ఏర్పడుతుంది, అపోహ ఏర్పడుతుంది ప్రజల్లో. వీళ్ళు పెట్రోల్ ట్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, భారత్ ఆయిల్ కార్పొరేషను, హెచ్పిసిఎల్ అన్నీ కూడా వాళ్ళు చెబుతున్నారు మా దగ్గర సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి అని. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా స్ట్రాటజిక్గా నిల్వ చేస్తారండి ముందే. ఇలాంటి ఆ స్ట్రాటజిక్ రిజర్వ్స్ జోలికి కూడా ఇంకా మేము ఇప్పుడే వెళ్ళే పరిస్థితి లేదు, రెగ్యులర్ రిజర్వ్సే ఇంకా ఫుల్గా ఉన్నాయని కూడా చెప్తున్నాడు మోడీ గారు కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి హార్ముజ్ కెనాల్ నుంచి మనకి పాసేజీ ఆల్మోస్ట్ సేఫ్ పాసేజ్ ఇచ్చేస్తుంది ఇరాన్. ఎప్పటికప్పుడు మన షిప్స్ గ్యాస్తో కానీ డీజిల్, పెట్రోల్ తీసుకొస్తున్న షిప్స్ వస్తున్నాయి. హార్మోజ్ నుంచి వస్తానండి, కెనడా నుంచి కూడా వస్తా ఉన్నాయి షిప్స్, వేరే షిప్. తర్వాత రష్యా నుంచి కూడా మనకు ఒక ఛానల్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి. తర్వాత ఇండియాలో కూడా ప్రొడక్షన్ ఉంది. కొన్ని కంట్రీస్లో అయితే అసలు ఓన్ ప్రొడక్షన్ ఉండదు. మన ప్రొడక్షన్కి తోడు మళ్ళీ సప్లిమెంటరీగా ఇన్ని దేశాలతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో కూడా మనకి ఇరాన్ షిప్ వాళ్ళు చెబుతున్నారుగా ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్న షిప్స్ని ఆపొద్దని ఒక బ్లాంకెట్ ఆర్డరే ఉంది అక్కడ హర్ముజ్లో కూడా. అయినప్పటికీ కూడా మన వార్ షిప్స్ కూడా ఎస్కార్ట్ చేస్తున్నాయి ఈ పెట్రోలియం ట్యాంకర్స్ని. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇది మనకు మనం కృత్రిమంగా సృష్టించుకుంటున్నాం. కానీ పెట్రోల్ బంకులలో లేకపోతే ఇంకోటి ఎవడు కూడా ఇంకో రూపాయి ఎక్కువ కూడా అమ్మే పరిస్థితి లేదండి. అక్కడ పెట్రోల్ పంపుల దగ్గర కూడా పోలీసులు ఉండే అమ్మిస్తున్నారు కాబట్టి. తర్వాత గతంలో లాగా ఇప్పుడు ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ రేటు కనుక పెట్రోల్ పంపుల వాళ్ళు అమ్మితే ఎక్కడెక్కడ వినియోగదారులు కూడా అవేర్నెస్ పెరిగింది. ఊరుకోరు. కాకపోతే వీళ్ళంతటి వీళ్ళే వెళ్ళి ఎక్కువ కొనుక్కుంటున్నారే తప్ప అదే వాడు బ్లాక్ చేసి మేము ఎక్కువ అమ్ముతాము మీరు కొనండి అంటే ఎవడో కొండవు. ఖచ్చితంగా దగ్గరుండి పోయించుకెళ్తారు. ఏది గవర్నమెంట్ నిర్ధారించిన రేటుకే పోయించుకెళ్తారు. ఇప్పుడు శ్రీలంక లాంటి కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఇవి రేట్లు కూడా పెంచారు, గవర్నమెంట్లే పెంచారు, విపరీతంగా పెంచారండి రేట్లు. విపరీతంగా అండి. దాదాపు 30-40% కూడా పెంచిన పరిస్థితులు కొన్ని దేశాలు. మనకి ఇంకా ఆ పరిస్థితి లేదు. మనకి ఎందుకంటే మనకి సప్లైస్లో ఇబ్బంది లేదు ఒకటి. రెండోది అవసరమైతే మన వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు మూమెంట్ మీద. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో నిజంగా పరిస్థితి వచ్చింది అనుకున్నాం అండి. మొన్న మనం కరోనా అప్పుడు ఎంత డిసిప్లిన్గా పట్టుదలతో ఉండి ఆ సమస్య నుంచి బయటపడ్డాము. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనందరం కూడా సమైక్యంగా ఉండి సమస్యను ఎదుర్కొందాము అంటే అందరూ భరించాలి కష్టం నష్టం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉపయోగించుకోవాలి, ప్రైవేటు యూసేజ్ తగ్గించుకోవాలి. అట్లా అనమాట. అన్నెసరీ ట్రావెల్, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, మానేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయండి.
ఇప్పుడు భారతదేశం లాంటి దేశం ఇప్పుడు ఇంత పెద్ద వినియోగం అంటే డిమాండ్ ఉన్న దేశం, మరి అవసరాలు వచ్చినప్పుడు తగ్గించుకోక తప్పదు. చిన్న చిన్న దేశాలు. తర్వాత ఇంకోటి అండి, మన దగ్గర ఏంటంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఇస్తామండి మనము. అదే కొన్ని దేశాల్లో ఎంత డెవలప్డ్ కంట్రీస్ అయినా సరే కాక వాళ్ళు కార్లు యూసేజ్ తక్కువ. ఈవెన్ కార్స్ యూజ్ చేస్తే కూడా పూల్ చేసుకుంటారు, కనీసం 4-5 ఉంటేనే ఆ కారు వెళ్తూ ఉంటుంది. అట్లా సామాజికంగా అవేర్నెస్ ఉంటుంది. మనకు అట్ట కాదు, మనం ఒక్కడెళ్ళినా కానీ 100 కిలోమీటర్లు 300 కిలోమీటర్లనా ఒక్కడే వెళ్తాడు. కాబట్టి కొంచెం ఇలాంటివన్నిటి కూడా సామాజిక బాధ్యతగా ప్రజలు కూడా గుర్తించాలండి. ఆ తర్వాత ఈ వినోదాలకి విహారాలకి లేకపోతే ఈ తోసి తోయకుండా తిరిగే ప్రయాణాలను ఆపుకోవాలి. అది ఇప్పుడైనా మంచిదే, ఇప్పుడు మరీ అవసరం. ఇప్పుడు మధ్యప్రాచ్యంలో జరిగే యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటామని అమెరికా అమెరికా కూడా ఇరాన్ కొడతా ఉంది. ఆ యుద్ధానికి మనకు సంబంధం లేదు. కాకపోతే ఆ యుద్ధం వల్ల రావాల్సిన ఇంధనం సప్లై ఆగిపోయింది, తగ్గింది, మనకు తగ్గింది. దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపించినా 60 రోజుల పాటు నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదంటూ ప్రధానమంత్రి గారు కూడా స్పష్టంగా చేసిన తర్వాత కూడా ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు, ప్రజల్లో జనాల భయాందోళన ఎందుకు? మన దగ్గర ఉన్నదే అదే అండి. మన దగ్గర ఒక నేషనల్ అంటే మనం అనకూడదు ఆ మాట, కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది లేదండి. వేలం వేర్ర అంటారు చూసారా, ఒకటి నలుగురు ఆపేటప్పటికి ఇంకొక నలుగురు, ఆ నలుగురిని చూసి ఇంకో 10 మంది ఇట్లా ఆగుతున్నారు. నేను వస్తా కూడా చూశాను. అవసరం ఉన్నాడు లేనాడు కూడా, అంటే అక్కడ ఏదో షార్టేజ్ ఉంది కాబట్టి వీళ్ళందరూ క్యూలో నుంచున్నారు, మనం కూడా ఒక గంట ఆగైనా పోయించేసుకెళ్ళిపోతే ఇంకో 2-3 రోజులు గ్రాసం పెట్రోల్ ఉంటుందన్న ఆదుర్దా, డీజిల్ ఉంటుందని. అట్టా బంకుల దగ్గర వాహనాలు జామ్ చేయడం వల్ల ట్రాఫిక్ అయిపోతుంది, విపరీతంగా ట్రాఫిక్ జామ్, చాలా జామ్ అవుతుంది. యాజిఫ్ ఇదే లాస్ట్ డే, డూమ్స్ డే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు పెట్రోల్ పంపుల మీదకి. అక్కడికి పోలీసులు కూడా చెబుతున్నారు, బాబు మీరేమి ఇంత ఆదుర్ద పడక్కర్లేదు, మళ్ళీ ట్యాంకర్స్ వస్తాయి అని కూడా. అయిపోయి నేను క్లోజ్ చేసిన బంకుల ముందు కూడా ఏ క్షణంలో అయినా బంకుల్లో ట్యాంకర్లు వస్తాయని కూడా కొందరు ఎదురు చూస్తున్నారు. అట్టా ఉంది పరిస్థితి. మరి పిచ్చి. కొంతమందికి ఏమో అయిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇందులో నిజంగానే రిజర్వ్లో పడి ఉండాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు 5-10%. ఎక్కువ మంది ఇంత క్యూల్లో నుంచిన వాళ్ళందరూ అడిషనల్గా కొట్టించుకునేవాళ్ళు అండి. అంటే ఎక్కువ నిలవ పెట్టుకుందాం, ఫుల్ ట్యాంక్ చేసుకుందాం అని. ఇప్పుడు కొందరు మీరు చెప్పినట్టు కొంతమంది జెర్రీ క్యాన్లు కూడా తెచ్చుకుంటున్నారు. కానీ జెర్రీ క్యాన్లో పోయిరండి, ప్లాస్టిక్ బాటిల్స్లో అసలు పోయారు క్యానుల్లో. కానీ ఆల్రెడీ పెట్రోలియం నిబంధనలు ఉన్నాయి. వీళ్ళ ఆశకి కోసం వెళ్ళినా కూడా పోసే పరిస్థితి ఉండదు. ప్రజలు కూడా కొంచెం గుర్తించాలండి. అంతే తప్ప అవసరానికి మించి పోయించేసుకోవటం వలన మనమే కృత్రిమ కొరత సృష్టించిన వాళ్ళం అవుతున్నాం. అది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న, ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పిన వెరితల ఎక్కి కృత్రిమ కొరత సృష్టించుకుని ప్రజలు ఎగబట్టాన్ని తప్పుపట్టిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం రమణ గారు.